మున్సిపల్ ఎన్నికల నగారా మోగక ముందే తెర వెనుక ఓట్ల చోరీ కలకలం రేపుతోంది. కరీంనగర్ నుంచి జగిత్యాల వరకు ఇప్పుడు ఓటర్ల జాబితా ఒక మిస్టరీగా మారింది. సాక్షాత్తు ప్రజా ప్రతినిధుల ఓట్లనే గల్లంతు చేయడం, అర్ధరాత్రి వేళ మున్సిపల్ కార్యాలయాల్లో రహస్యంగా వార్డుల మార్పిడికి తెరలేపడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. కరీంనగర్ జిల్లాలో సంచలనంగా మారిన ఈ ఓటు రాజకీయం, డిజిటల్ దందాపై 99 టీవీ స్పెషల్ ఫోకస్. కరీంనగర్ మున్సిపల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జగిత్యాల మున్సిపాలిటీలో అర్ధరాత్రి జరిగిన పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించే గడువు జనవరి 10వ తేదీ సాయంత్రంతోనే ముగిసిపోయింది. కానీ అసలు హడావుడి అంతా ఆ తర్వాతే మొదలైంది. నిబంధనల ప్రకారం జనవరి 12న తుది ఓటర్ల జాబితాను ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ గడువుకు కొద్ది గంటల ముందు అంటే 11వ తేదీ అర్ధరాత్రి మున్సిపల్ ఆఫీసులో అధికారులు పనిచేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆఫీస్ మెయిన్ గేటుకు తాళం వేసి కేవలం అధికార పార్టీకి చెందిన నాయకుల్ని మాత్రమే లోపలికి అనుమతించడం తీవ్ర వివాదానికి దారితీస్తుంది. ఓటర్ లిస్టులో అక్రమాలు జరిగాయంటూ మాజీ మంత్రి గంగుల కమలాకర్ సంచలన ఆరోపణలు చేశారు. రాత్రికి రాత్రే ఓటర్ల జాబితాను మార్చివేయటం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన మండిపడ్డారు. సాక్షాత్తు ఎమ్మెల్యే నివసించే డివిజన్ నుంచి ఆయన ఓటుని వేరే డివిజన్ కు మార్చడం చూస్తుంటే అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు అన్నారు. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు దక్కకుండా చేసేందుకే ఈ ఓట్ల చోరీకి తెరలేపారని గంగుల ధ్వజమెత్తారు. ఎలక్షన్ కమిషన్ కు తెలియకుండా, కలెక్టర్ ఆదేశాలు లేకుండా ఈ మార్పులు ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. కంప్యూటర్ ఆపరేటర్ల వెనక ఉండి చక్రం తిప్పిన ఆ అదృశ్య శక్తులు ఎవరో తేలాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు గంగుల. ఓటర్ లిస్ట్ తప్పుల తడకగా ఉన్నా కాంగ్రెస్, బీజేపీలు స్పందించకపోవటం వారి మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందానికి నిదర్శనమన్నారు ఆయన. కరీంనగర్లోని 16వ డివిజన్లోని రిజర్వేషన్లోనూ అవకతవకలు జరిగాయని, కాంగ్రెస్ రాష్ట్ర నేత చక్రం తిప్పుతున్నారని, అధికారులు రాజకీయ ఒత్తిడిలో ఉన్నారని గంగుల ఆరోపిస్తున్నారు. రాజ్యాంగంలో క్లియర్ రాసిండ్రు, దళితులకు సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలి, ఎక్కడైతే దళిత వర్గాలు ఎక్కువ ఉంటాయో అక్కడ వాళ్ళకి సీట్లు కేటాయించాలని చెప్పి రాజ్యాంగం క్లియర్గా పొందుపరిచింది. కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉన్నాయి. అందులో 7 డివిజన్లు ఎస్సీలకు కేటాయించడం జరిగింది. ఎస్సీ పాపులేషన్ ఎక్కడ ఉంటే అక్కడ ఎస్సీలకు పోటీ చేయాలని చెప్పి నిబంధన ఉంది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే 1 నుంచి 7 ఎక్కువ జనాభా, ఎస్సీ జనాభా ఎక్కువ ఉంటే అక్కడ కేటాయించాలి. కానీ కరీంనగర్ కార్పొరేషన్లో ఒక ముఖ్య నేత, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్య నేత నా తమ్మునికి ఇది రిజర్వ్ కావద్దు, ఎస్సీ రిజర్వ్ కావద్దు నా ఊరు అని చెప్పేసి ఆ ఊరును 3వ నెంబర్లో ఉన్న ఎస్సీ రిజర్వ్డ్ అయిన ఆ ప్రాంతాన్ని తీసుకుపోయి 8వ స్థానానికి ఇచ్చిండ్రు. మల్కాపూర్ అనే గ్రామం ఇప్పుడు ఎస్సీకి కేటాయించబడ్డది, ఇప్పుడు జనరల్ కేటాయించింది. అంటే అక్కడ దళితులు అన్ని 16 నుంచి 1800 ఓట్లున్న దళితులకు అక్కడ సీట్లు రాకుండా 1100 దళితులున్న సీట్ల ఈరోజు ఎస్సీ చేసారు. అంటే అక్కడ దళిత వర్గాలకు అవకాశం రాకుండా మళ్ళీ అగ్రవర్ణాలకు అవకాశం విధంగా తీసుకొచ్చారు. కాబట్టి అది క్లియర్ 2011 సెన్సెస్ కనబడుతుంది. కాబట్టి ఇక్కడ పొరపాటు అధికారులు చేసిండ్రు, బలవంతంగా కాంగ్రెస్ పార్టీ అధికారుల ఒత్తిడి వల్ల పొరపాటు అధికారులు చేసింది. కాబట్టి డెఫినెట్ కోర్టును ఆశ్రయిస్తాం. ఇప్పటికే దళిత సంఘాలు ఉండగా మా దగ్గర ఇంత మెజార్టీ ఉండడంగా సూచించాలని చెప్పింది. కాబట్టి ఇది క్లియర్గా ఎలక్షన్ కమిషన్ దృష్టించాలి, లేకపోతే కోర్టుకు వెళ్తామని చెప్తాం. డెఫినెట్గా న్యాయం జరిగే వరకు మాత్రం దళిత పక్షాన పరమే ఉంటాం. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం తమకు అనుకూలంగా ఉన్న ఓటర్లను ఒక వార్డు నుంచి మరో వార్డుకు మార్చివేశారని, ప్రత్యర్థి పార్టీల ఓటర్లను పక్క వార్డులకు బదిలీ చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగానే వార్డుల విభజన జరగాలన్న నిబంధనలను అధికారులు పక్కన పెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అభ్యంతరాల కోసమే రాత్రివేళ పనిచేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ గడువు ముగిశాక ఈ పని చేయటం ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు స్థానికుల నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి. అధికారులపై ఉన్న రాజకీయ ఒత్తిలే ఈ అక్రమాలకు కారణమని, పారదర్శకత లేని ఈ ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల మున్సిపాలిటీలో నిజంగా దారుణం అని చెప్పొచ్చు. ఆ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత కూడా అర్ధరాత్రి 11 గంటలకి మున్సిపల్ ఆఫీస్ గేట్ కి తాళం వేసి లోపల అధికారులు, కమిషనర్ అందరూ ఉండి వాళ్ళతో పాటు మాజీ కౌన్సిలర్స్ కూర్చొని మరి ఏం గుడుపుటాని చేస్తున్నారో మాకు తెలియదు. అదైతే చాలా దారుణం, తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని జిల్లా మెజిస్ట్రేట్, కలెక్టర్ గారు ఇమీడియట్ గా దీనికి స్పందించాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము అభ్యంతరాలు వ్యక్తం చేయడం కోసం వచ్చినామని వాళ్ళు అంటున్నారు. అభ్యంతరాలు వ్యక్తం చేసే డేట్ 10 వరకే అయిపోయింది. మరి అయిపోయిన తర్వాత తెల్లవారు మీరు ఎందుకు రావడం?
మున్సిపాలిటీకి టైమింగ్స్ ఉంటాయి కదా, అది కాదని అర్ధరాత్రి 11 గంటలకి లోపల మీరు కూర్చొని, అది కాక మున్సిపల్ గేట్కి తాళం, లోపల అధికారులు మీరు, అంటే ఏం జరుగుతుంది రాజకీయంగా? గుడుపుటాని నడుస్తుందా? చిల్లర రాజకీయాలు చేస్తున్నారా? దీన్ని మేము సహించబోము. ఖచ్చితంగా దీని గురించి ఈ విషయం పట్ల కలెక్టర్ గారు డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మున్సిపల్ కుర్చీ కోసం కొందరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఓటు మాయం, అర్ధరాత్రి ఓట్ల రాజకీయం ఎన్నికల పారదర్శకతను ప్రశ్నిస్తోంది. మరి ఓటు చోరీ, డిజిటల్ దందాపై ఎన్నికల సంఘం చర్యలు ఎలా ఉంటాయో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.